ఫ్యూచర్ గురించి వచ్చిన జెటీ రిపోర్ట్ అమెరికన్ తల్లిదండ్రుల్లో కొత్తగా పుట్టుకొస్తున్న ఒక భయాన్ని క్లియర్గా హైలైట్ చేసింది. నా పిల్లల జాబు ఏఐ ఆల్గారిథంకు బలైపోతుందేమో అనే టెన్షన్ అందరిలో మొదలైందంట అక్కడ. గతంలో కెరీర్ అంటే మెడికల్ స్కూల్ లేదా సివిల్ సర్వీసెస్ ఇలా ఏదో గవర్నమెంట్ జాబో ఇలా ఏదో ఒక పాత్ ఉండేది. కానీ ఇప్పుడు 97% మంది పేరెంట్స్ తమ పిల్లల కెరీర్ 10 ఏళ్లలోపు ఒక ఏఐ వల్ల పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుందేమో అని భయపడుతున్నారట. సెటిల్మెంట్, ఊహించదగిన కెరీర్ ట్రాజెక్టరీ వంటి పాత భావాలన్నీ ఏఐ దెబ్బకు కనుమరుగైపోతున్నాయి అనేది ఈ రిపోర్ట్ సారాంశం. సో ఈ రిపోర్ట్ ప్రకారం 54% మంది పిల్లలకు తమ కంటే తక్కువ అవకాశాలే ఉంటాయని పేరెంట్స్ నమ్ముతున్నారు. సో ఈ మొత్తం ఆందోళన వెనుక ఉన్న కోర్ పాయింట్ ఏంటంటే ఏఐ ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం మనుషుల్లో హోప్ లెవెల్స్ని తగ్గిస్తోంది అని అమెరికా పేరెంట్స్ ఫీల్ అవుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. సో ఈ రిపోర్ట్ అయితే కేవలం అమెరికన్ పేరెంట్స్కి సంబంధించిందే. కానీ అమెరికాలో ఉండే మన ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి ఈ భయం మొదలైందా అంటే కోర్స్ మొదలైంది. నిజానికి ఇది భయం ప్లస్ వీసా టెన్షన్తో మల్టిప్లై అయ్యి ఇంకెక్కువ టెన్షన్ పడుతున్నారు. సో ఎందుకంటే ఏఐ వల్ల వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడితే కనుక అది కేవలం జీతం పోవడం వరకే కాదు, అది H1B, గ్రీన్ కార్డ్, ఇమిగ్రేషన్ స్టేటస్లో కూడా ఆగిపోతుంది. అందుకే ఈ రిపోర్ట్ను చూసిన ఇండియన్ పేరెంట్స్ కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి చదివించిన ఈ స్టెమ్ డిగ్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏఐ దెబ్బకు పనికిరాకుండా పోతాయేమో అని కొంత ఆందోళన చెందుతున్నారంట. ఇది హెలికాప్టర్ పేరెంటింగ్ కాదు, తమ కుటుంబాన్ని అమెరికాలో ఉంచుకోవడానికి చేసే క్రైసిస్ మేనేజ్మెంట్ అని చెప్తున్నారు. ఇందులో మరో బిగ్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఎడ్యుకేషన్ గ్యాప్. 36% మంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఇప్పటి స్కూల్స్ వచ్చే ఏఐ యుగానికి పిల్లలను సిద్ధం చేయలేకపోతున్నాయి అని నమ్ముతున్నారు. సో ఎన్ఆర్ఐలు ఈ విషయంలో మరింత కఠినంగా ఉన్నారు ఇప్పుడు. సో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. తమ పిల్లలకు కేవలం సాధారణ డిజిటల్ లిటరసీయే కాదు, ఏఐ ఫ్లూయెన్సీ కావాలని కోరుకుంటున్నారు. అందుకోసమే వారు ఎంతో మంది తమ పిల్లల్ని వారాంతాల్లో ఎక్స్ట్రా కోడింగ్ క్లాసెస్కు, డేటా సైన్స్ ట్యూషన్స్కు పంపిస్తున్నారు. తమ పిల్లలు ఏఐని సృష్టించే వాళ్ళుగా ఉండాలే తప్ప దానివల్ల జాబ్స్ కోల్పోయే వాళ్ళుగా ఉండకూడదు అనేది వాళ్ళ పట్టుదల. అయితే నిజానికి ఈ రిపోర్ట్ ఇచ్చినట్లుగా అమెరికన్ యువత ఇప్పుడు స్కిల్డ్ ట్రేడ్స్ అంటే లైక్ ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. సో ఎన్ఆర్ఐలు కూడా తమ పిల్లలకు ఆర్ట్స్ అండ్ హ్యూమన్ రిసోర్సింగ్ కోర్సులను నేర్పించాలని చూస్తున్నారు. మొత్తం మీద ఈ ఏఐ భయం ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి అయితే ఒక బలమైన హెచ్చరికగా మారిపోయింది. ఇది జాబ్ పోస్ట్ గురించిన ఆందోళన మాత్రమే కాదు, భవిష్యత్తు తరాల భద్రత గురించి కూడా ఈ టెన్షన్ మొదలైంది. కానీ దీని వెనుక మరో ఆశ కూడా దాగుంది. కానీ ఎంత ఏఐ వచ్చినా, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఏఐ చేయలేని ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, లీడర్షిప్ వంటి హ్యూమన్ స్కిల్స్ పైన ఫోకస్ పెడితే మన పిల్లలు టెక్నాలజీతో పోటీ పడకుండా దాన్ని నియంత్రించే ఒక శక్తిగా ఎదుగుతారు. సో ఈ ఆందోళన అనేది కేవలం ఒక భయం కాదు, అది భవిష్యత్తు పట్ల ఒక ముందు చూపు మాత్రమే.